నేను ఎక్కడైనా ఆక్యుపై చేసినట్టు ఉంటే చెప్పండి. వెన్నెల వాల్స్ ల్యాండ్స్ గురించి నువ్వు ఊరినే మాట్లాడావు. వెన్నెల వాల్స్ ల్యాండ్స్ గురించి నేను ఊరినే మాట్లాడాను. వెన్నెల వాల్స్ ల్యాండ్స్ ఇవి చూడండి. 2014-19 మధ్యన ఆయన అప్లై చేసింది. ఇది ఎవరి సంతకం అండి? ఇది చూడండి, ఇది ఎవరి సంతకం? ఇది కోన రవికుమార్ సంతకం. ఈ అప్లికేషన్ మీకు ఇస్తాను. ఇదిగోండి, 50 ఎకరాలు. కోన రవికుమార్ గారు 50 ఎకరాల కోసం అప్లై దరఖాస్తు చేసినటువంటి. ఎంత లెక్క అది? ఇటు లీజుకి గట్ కాదు, చాలా మంది లీజ్ అనుకుంటారు. లీజుకి కాదు, ఎలైనేషన్కి. ఎలైనేషన్ అంటే కొనుగోలు చేయడానికి. ఎంత లెక్క? ఎకరా 2 లక్షలు. ఎకరా 2 లక్షల లెక్క కొనుక్కోవడానికి 102 ఎకరాలు ఉంటే 50 ఎకరాలు ఆయన పేరు మీద, ఇంకొక 50 ఎకరాలు మన సత్యమణి గారు, ప్రమీల గారు ఆవిడ పేరు మీద. ఇదిగోండి, ఇది ఆవిడ సైన్ కదా. ఇది చూడండి, 50 ఎకరాలు నీ పేరు మీద, ఇంకో 50 ఎకరాలు మేడం గారి పేరు మీద కాదు. ఇది ఇదేంటిది? విఆర్ గూడెం తాలూకా నువ్వు అప్లై చేసింది. ఎన్ని ఎకరాలు? 10 ఎకరాలకి. గణేష్ గాయత్రి స్టోన్ క్రషర్స్ కోసం నువ్వు అప్లై చేసినటువంటి దరఖాస్తు చేసినటువంటి అప్లికేషన్ ఎంతది? 10 ఎకరాలకి. ఎంత లెక్క? 7 లక్షల లెక్క. అక్కడ ఉన్నది ఎంత ఇప్పుడు? ఎకరా 2 కోట్లు 3 కోట్లు ఉంటే నువ్వు 7 లక్షల లెక్క దోచేయాలనుకుంటున్నావు. ఇది లీగలా? నీకు అధికారం ఇచ్చింది ఎందుకు? అప్లై చేయడం కోసమా? అంటే దోపిడీ కాదా? నీ ఉద్దేశంలో దోపిడీ అంటే ఏంటి? ఎన్ఆర్ఈజీఎస్ డబ్బుల్ని అల్మాజీపేట రచ్చబండ దగ్గర, మన పెనుబతి రచ్చబండ దగ్గర కూర్చొని చేతుకున్న 10,000తోని, నీ కాలుకున్న 10,000తో ముద్రలు వేసేసి ఉపాధి కూలి డబ్బులు తీసుకున్నావు కదా, అదే దోపిడీ అనుకుంటున్నావా? ఇంకుడు గుంతలు తవ్వించి నీ అకౌంట్లో డబ్బులు వేసుకున్నావు కదా, అదే దోపిడీ అనుకుంటున్నావా? అదే దోపిడీ కాదు, ఇది కూడా దోపిడీనే. నీ అధికారం ఉపయోగించి 7 లక్షల రూపాయలకి 2.5 కోట్లు 3 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఎకరా భూమిని 7 లక్షల రూపాయలకి 6 లక్షల రూపాయలకి అప్పనంగా లాగేద్దాం, అధికారాన్ని ఉపయోగించి అనుకోవడం కూడా దోపిడీ. ఇంకా అంటున్నాను, మన మీడియా మిత్రులందరికీ చెప్తున్నాను, నేను తీసుకొస్తాను, మీకు అందరూ తీసుకెళ్లి టీ స్నాక్స్ ఇస్తానని చెప్పేసి. ఎందుకు? నీ ప్రభుత్వమే అది. 99 పైసలు వైజాగ్లోనే ఎకరా ఇచ్చిస్తే నీకు 7 లక్షలకి ఎకరా ఇవ్వడం మీ లోకేష్ ఇస్తాడు? దేనికి కూర్చోండి మీరు ఇక్కడ? ప్రజల సొమ్ముని దోపిడీ చేయడానికే కూర్చోండి మీరు. ఎవడ ఇస్తాడు? ఖచ్చితంగా ఇస్తాను. నువ్వు చూపిస్తావు. నేను అడ్డుకోవడానికే నా ప్రయత్నం. మా ప్రయత్నం అంతా అది అడ్డుకోవడానికే. అట్లీస్ట్ మేము అడ్డుకోలేకపోయినా ఎందుకు? ఎక్కడ పైనుండి కింద వరకు మీరే కూర్చుని ఉన్నారు, న్యాయ వ్యవస్థలో మీరే కూర్చుని ఉన్నారు. అడ్డుకోకపోయినా అంతిమ న్యాయ నిర్ణేతలు అయినటువంటి మన ప్రజలకి నువ్వు చేస్తున్నటువంటి దోపిడీలు తెలియజేయాలని చెప్పేసే ఇదంతా. నువ్వు చదువుకున్న చదువు, నువ్వు దోపిడీకి నువ్వు నా చదువు గురించి అంటున్నావు. నువ్వు నా చదువు గురించా? నాకు సర్టిఫికేట్లు ఇప్పించావా? నా చదువు నీకు ఒకసారి చెప్తే, నా బయోడేటా ఎత్తి నీకు గంట పడతా నేను చదవడానికి, నా బయోడేటా చదవడానికి. నేను 7th క్లాస్ ఇక్కడ స్కూల్లో, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్లో నేను 7th క్లాస్లో నేను క్లాస్ ఫస్ట్. 500 మంది నా క్లాస్మేట్లు 10th క్లాస్లో 500 మంది ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో ఉన్నారు. 500 మందిలో నేను టాపర్. నేను 10th క్లాస్ డిస్ట్రిక్ట్ ర్యాంకర్. నేను డిస్ట్రిక్ట్లో టాప్ 50లో ఉన్నటువంటి ర్యాంకర్. నేను ఇంటర్మీడియట్ నీలాగా 10 సబ్జెక్టులు పోయినా కాదు. నేను ఇంటర్మీడియట్ నీ సబ్జెక్టులన్నీ పోయినాయి. నువ్వు చెప్పావు అది. ఇంటర్మీడియట్లో మంచి డిస్టింక్షన్తో పాస్ అయ్యి ఇంజనీరింగ్ సీట్ తెచ్చుకొని, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ 2002లో ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి, ఆ తర్వాత నేను జిఆర్ఈ టోఫెల్ రాశాను. నేను నార్థన్ ఇలినాయిస్ యూనివర్సిటీలో, అది కూడా నువ్వే ఇప్పించావు. అమెరికాలో ఉన్న నార్థన్ ఇలినాయిస్ యూనివర్సిటీలో నాకు ఎంఎస్ కోర్స్ సీట్ వచ్చింది. నేను ఇప్పుడు కావాలని చూపిస్తాను. నేను అప్పుడులో మా